ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, మనము కొంతమటుకు ఎరుగుదము, కొంతమటుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచుతని, పిల్లవాని వలె యోచించుతని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలను మానివేసి తిని, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకి ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనల్లవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా హృదయములలో సహింపనల్లవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారమైతే అతిశయపడక సత్యమునకు విరోధముగా అబద్ధమాడక పైనుండి వచ్చు జ్ఞానము పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులగుట చేత మా మనసులను పవిత్రపరుచుకున్న వారమై ఉండి ఒకరికొకరము హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించే వారముగా ఉండటకు కృపచూపమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.